గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డాబాకా ఛానల్కి. సో ఇది 7th క్లాస్లో లాస్ట్ లెసన్, 22వ లెసన్ రాజులు కట్టడాలు అయిపోతుందండి. ఇది అయిపోతే ఇప్పటి వరకు అయితే వచ్చిన కామెంట్స్లలో అయితే 10th క్లాస్ చేయమనే వచ్చాయి. ఇద్దరు ఏమో చెప్పారు 8th క్లాస్ చేయండి మేడం అని. ఇంకా రేపటి వరకు చూసి స్టార్ట్ చేస్తాను. రేపటి నుంచి, ఈరోజు 21వ తారీఖు కదా, రేపటి నుంచి మొత్తం 10th క్లాసా, 8th క్లాసు, 9th క్లాస్, ఇంకా 3 క్లాసులు ఉన్నాయి కదా, టక్క చెప్పేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు, ఇప్పుడు 100 మంది చూస్తే 100 మంది అన్న లైక్ చేయాలి కదా. ప్లీజ్ అబ్బా చూడండి ఒక్కసారి, ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేస్తున్నా, లైక్ చేస్తున్నా, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికైతే నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది జీకేలకు కూడా వస్తుంది, ఇంకా అన్ని సబ్జెక్ట్ వాళ్ళకు కూడా వస్తుంది. కొంచెం ఒక్క నిమిషం. ఓకే, కుతుబ్ మినార్ 5 అంతస్తుల కట్టడం. కుతుబ్ మినార్ ఎన్ని అంతస్తులు? 5 అంతస్తుల కట్టడం. కుతుబ్ మినార్లోని మొదటి అంతస్తును కుతుబుద్దీన్ ఐబాక్ సుమారు సాధారణ శకం 1199లో, మిగతా దాన్ని ఇల్టుట్మిష్ సాధారణ సంవత్సరము 1229లో నిర్మించారు. ఇలా ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ చదివితేనే 45 నిమిషాలు 35 నిమిషాలు అవుతుందండి. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మనం ఎట్లాగో ఇంకా రాదు, అది అంతా 2 అవర్స్ అయినా పడుతుంది ఒక్కొక్కటి. మనం ఆల్రెడీ చదివిన సబ్జెక్టే కాబట్టి బుక్లో ఒకసారి చదివితే అర్థమైపోతుంది. ఇక్కడ పాయింట్ టు పాయింట్స్ ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇది కూడా పెద్దది, ఇది కూడా 70 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. ఓకే, కుతుబ్ మినార్లోని మొదటి అంతస్తును కుతుబుద్దీన్ ఐబాకు కట్టించాడు. ఎప్పుడు? 1199లో. తర్వాత మిగతా దాన్ని ఇల్టుట్మిష్, ఇది కూడా ఎన్నోసార్లు వచ్చి ముసలిదైన క్వశ్చన్ ఇది. సాధారణ శకము 1229లో నిర్మించారు. ఇది ఈయన ఇల్టుట్మిష్ మొత్తం పూర్తి చేసాడు. కుతుబ్ మినార్లోని వసారా కింద క్షేత్ర గణిత నమూనాలో చెక్కిన ధనురాకారపు కమానులు ఉన్నాయి. కుతుబ్ మినార్లోని వసారా కింద క్షేత్ర గణిత నమూనాలలో చెక్కిన ధనురాకారపు కమానులు ఉన్నాయి. ఈ వసారా కింద ఉన్న శాసనాలు అరబ్బీ భాషలో ఉన్నాయి. పై భాగం కోణాకారంలో ఉంటుంది. నేను ఇంకా మెల్లగా చదువుతున్నాను, నేను మీకు అర్థం కావాలని. ఓకే, తర్వాత 800 సంవత్సరాల క్రితం కొన్ని కట్టడాలు రాళ్లతోనూ ఇటుకలతోనూ నిర్మించారు. సాధారణ శకం 8 నుండి 18వ శతాబ్దం మధ్యలో రాజులు వారి అధికారాలు 2 రకాల కట్టడాలు నిర్మించారు. ఎప్పుడు? 8 నుంచి 18వ శతాబ్దం మధ్యలో. కోటలు, రాజభవంతులు, సమాధులు రక్షణనిచ్చేవిగా, సురక్షితమైనవిగా, సేద తీరడానికి వైభవం కలిగిన ప్రదేశాలుగా నిర్మించినవి. ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు దేవాలయాలు, మసీదులు, చెరువులు, బావులు, వాహనశాలలు, బజార్లు, గొప్ప శిల్ప నైపుణ్యం కలిగిన భవంతులు, వర్తకుల హవేలీలు సాధారణ శకం 18వ శతాబ్దం నాటివి మాత్రమే నేటికి మనుగడలో ఉన్నాయి. సాధారణ శకం 7 నుంచి 10వ శతాబ్దం మధ్యలో భవంతులలో 2 నిలువు స్తంభాలపైన అడ్డంగా దూలాలను ఉంచి పైకప్పు ద్వారాలు, కిటికీలను అమర్చే పద్ధతిని ట్రాబిట్ లేదా కార్బెల్ట్ అంటారు. దీన్ని సాధారణ శకం 7 నుంచి 10వ శతాబ్దాల మధ్యకాలంలో భవంతులలో 2 నిలువు స్తంభాలపైన అడ్డంగా దూలాలను ఉంచి పైకప్పు ద్వారాలు, కిటికీలను అమర్చే పద్ధతిని ట్రాబిట్ లేదా కార్బెల్ట్ అంటారు. ఒక్కసారి కూడా వినకపోతే మనకు పెట్టడానికి అవకాశం ఉండదు. ఒక్కసారి వింటే ఇది నేను విన్నా అన్నట్టు ఉంటుంది. ఓకే, సాధారణ శకం 8 నుంచి 13 శతాబ్దాల మధ్యకాలంలో ట్రాబిట్ విధానాన్ని దేవాలయాలు, మసీదులు, సమాధులు, భవంతులను వాటికి అనుబంధంగా ఉన్న దిగుడు బావుల నిర్మాణానికి ఉపయోగించారు. కందిరీయ మహాదేవ శివాలయాన్ని సాధారణ శకం
999లో చాందేల రాజైన దంగాదేవుడు ఎవరు చాందేల రాజైన దంగాదేవుడు నిర్మించాడు. కందరియా మహాదేవ శివాలయంలో మండపాన్ని నాట్య మండపము అంటారు. ఖజురహో రాజప్రసాద, ఇప్పుడు మనకు రానట్టు అనిపించిన ఒక్కసారి 2 సార్లు వీడియో చూస్తే మనం అక్కడ గుర్తుపడతాం. ఖజురహో రాజప్రసాద సముదాయంలో కేవలం రాజుకు మాత్రమే ప్రత్యేకించి దేవాలయాలు ఉండేవి. సామాన్యులకు ఇందులో ప్రవేశం లేదు. ఓకే, ఆ కాలంలో దేవాలయాలన్నింటిలోనే ఎత్తైన శిఖరం తాంజావూరులోని రాజరాజేశ్వర దేవాలయంలో కలదు. ఈ దేవాలయం శిఖరంపై 90 టన్నుల రాతిని చేర్చడం కోసం 4 కిలోమీటర్ల దూరం నుండే వాలుగా ఒక మార్గమును నిర్మించి దానిపై దొర్లించుకుంటూ శిఖర పైభాగాన్ని చేర్చారు. చూసారా ఎంత కష్టమైందో. ఇప్పుడేమో మనకు అవన్నీ ఉన్నాయి ఫెసిలిటీ. ఆ తర్వాత ఆ మార్గమును తొలగించారు. 14వ శతాబ్దానికి చెందిన అలాయ్ దర్వాజా హువ్వత్ అల్ ఇస్లాం మసీదు ఢిల్లీలో కలదు. అలాయ్ దర్వాజా హువ్వతుల్ ఇస్లాం మసీదు ఢిల్లీలో కలదు. రాజరాజేశ్వర దేవాలయంను రాజరాజదేవుడనే రాజు తమ కులదైవమైన రాజరాజేశ్వరుణ్ణి కొలవడానికి కట్టించారు. తలుపులు కిటికీల మీద ఉంచిన మొత్తం నిర్మాణపు బరువును ఒక్కొక్కప్పుడు కమానుల మీద మోపారు. ఇదే నిర్మాణ విధానం సొరంగంలో పైకప్పుకు గుమ్మటం పైకప్పుకు కూడా ఉపయోగించేవారు. ఇటువంటి కట్టడాన్ని ఆర్కియట్ అంటారు. ఆనాటి నిర్మాణంలో కట్టుబడి సున్నమును ఎక్కువగా ఉపయోగించేవారు. దీనిలో గులకరాళ్ళ పలుకులను కలపడంతో ఇది బలమైన కాంక్రీటుగా మారుతుంది. సున్నపురాయి మిశ్రమాన్ని కమానులకు గోళాకారపు పైకప్పులకు సాధారణ శకం 1190 తర్వాత భవనాలలో విరివిరిగా ఉపయోగించారు. కాకతీయులు ఓరుగల్లులో స్వయంభూ శివాలయంను ఓరుగల్లు కోట మధ్యలో ఉండేలా నిర్మించారు. తాము స్వతంత్ర రాజులమని తమ అధికారాన్ని గొప్పతనాన్ని చాటడానికి కాకతీయులు దీనిని కట్టించారు. హిస్టరీ 2 సార్లు చదవండి, అస్సలే గుర్తుకుండదండి. ఇదేం మ్యాథ్స్ కాదు, ఒక్కసారి చెప్తే గుర్తుండడానికి. కాకతీయుల కాలంలో దేవాలయాలు ఒక గొప్ప రాజకీయ ఆర్థిక కేంద్రాలుగా ఆవిర్భవించాయి. షాజహాన్ సాధారణ శకము 1650 నుంచి 56 వరకు మధ్యకాలంలో జమా మసీదును నిర్మించాడు. జమా మసీదుని ఎవరు నిర్మించారు? షాజహాన్ నిర్మించారు. ఎప్పుడు నిర్మించాడు? 1650-56. సుల్తాన్ను భగవంతుని నీడగా పర్షియన్ చరిత్ర వర్ణిస్తుంది. సుల్తానును భగవంతుని నీడగా పర్షియన్ చరిత్ర వర్ణించింది. హర్మిందా సాహెబ్ స్వర్ణ దేవాలయం అమృత్సర్లో కలదు. ఢిల్లీ మసీదులో శాసనం భగవంతుడే అల్లావుద్దీన్ను రాజుగా నియమించాడని గతంలో న్యాయ రూపకర్తలుగా పేరొందిన మోసెస్ సల్మాన్ లకున్న గుణాన్ని ఇతనికి ఉన్నాయని పేర్కొంది. ఏంటిది? ఢిల్లీ మసీదులోని శాసనం భగవంతుడే అల్లావుద్దీన్ను రాజుగా నియమించాడని గతంలో న్యాయ రూపకర్తలుగా పేరొందిన మోసెస్ సాల్మాన్ లకున్న గుణాన్ని ఇతనికి ఉన్నాయని పేర్కొంటుంది. దెహ్లీ ఈ ఖులానా వెలుపల పెద్ద జలాశయాన్ని కట్టించడం ద్వారా ఇల్టుట్మిష్ అనే సుల్తానును ప్రజలందరూ గౌరవించారు. దీనినే హౌజే సుల్తానీ లేదా రాజుగారి జలాశయం అని పిలిచేవారు. సాధారణ శకం 9వ శతాబ్దంలో పాండ్య రాజైన శ్రీవల్లభుడు శ్రీలంకపై దాడి చేసి సాధారణ శకం 831 నుంచి 851 అనే సేవావన్ రాజును ఓడించి బుద్ధుని బంగారు విగ్రహాన్ని బౌద్ధరామాలలో ఉన్న బంగారు ప్రతిమలను తీసుకొని వెళ్ళాడు అని బౌద్ధ సన్యాసి చరిత్రకారుడైన ధమ్మకిత్తి తన రచనలో రాశాడు. ఎవరు? ధమ్మకిత్తి. తమిళ సింహల రాజైన సేన 2 పాండ్య రాజధానిని అయిన మధుర మీదుకు దండెత్తాడు. 11వ శతాబ్దం ప్రారంభంలో చోళ రాజైన రాజేంద్ర తన రాజధానిలో ఒక శివాలయం నిర్మించి దానిలో ఓడిపోయిన రాజు నుండి తీసుకున్న లేదా బహుమతిగా పొందిన అనేక విగ్రహాలను నింపాడు. నిలబడిన సూర్యుడి శిల్పం చాళుక్యుల నుండి, గణేశ దుర్గాదేవి విగ్రహాలను తూర్పు చాళుక్యుల నుండి
నిలబడిన సూర్యుని శిల్పము చాళుక్యుల నుండి, గణేష దుర్గాదేవి విగ్రహాలను తూర్పు చాళుక్యుల నుండి, భైరవుని ప్రతిరూపం మరియు భైరవి విగ్రహాలను ఒరిస్సాలోని కళింగరాజుల నుంచి, కాళీమాత విగ్రహం బెంగాల్లోని పాల వంశీయుల నుంచి చోళు రాజైన రాజేంద్ర వన్ పొందాడు. ఇక ఇవి మేజపాలెంలో ఇచ్చేటప్పుడు మళ్ళీ అర్థమవుతుంది మనకు. ఓకే, గజనీ మొహమ్మద్ చోళ రాజైన రాజేంద్ర వన్ ఒకటి రాజుకు సమకాలికుడు. గజనీ మొహమ్మద్ చోళ రాజైన రాజేంద్ర వన్కు రాజుకు సమకాలికుడు. గజనీ మొహమ్మద్ సోమనాథ్ దేవాలయంపై దాడి చేసి నాశనం చేశాడు. విరూపాక్ష దేవాలయం హంపిలో కలదు. విరూపాక్ష దేవాలయం ఎక్కడ కలిగింది? హంపిలో. విజయనగర రాజులు ప్రాచీన నిర్మాణ సాంప్రదాయాలను దేవాలయ నిర్మాణంలో ప్రతిబింబింపజేశారు. విజయనగర రాజులు విరూపాక్ష, రామచంద్ర, కృష్ణ, విఠలాలయాలను తమిళనాడులోని చోళ పాండ్య చక్రవర్తుల విధానాలను అనుసరించి అభివృద్ధి చేశారు. విరూపాక్ష దేవాలయంలో మొదటి విగ్రహ స్థాపన సాధారణ శకం 9-10 శతాబ్దాల మధ్య జరిగిందని శాసనాలు తెలుపుతున్నాయి. విరూపాక్ష దేవాలయంలో మూల విరాట్కు ఎదురుగా ఉన్న విశాలమైన గదిని కృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్ఠించిన సందర్భంగా కట్టించారు. దీనిలో తూర్పు గోపుర నిర్మాణం వారి కళాపోషణను తెలియజేస్తుంది. ఆనాటి ఆలయాల్లో ఉన్న గోపురాలు, విమానాలు విజయనగర రాజులు శిల్పకళలో భాగమే. విజయనగర రాజులు గోపురాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. విజయనగర రాజులు దేవాలయంలోని మొదటి అంతస్తును గట్టి నల్ల సేనపు రాయి అంటే గ్రానైట్తో, మిగిలిన అంతస్తులకు గట్టి ఇటుకలతో, సున్నంతో నిర్మించారు. ప్రసిద్ధి చెందిన పద్మమహల్, రాణుల స్నానఘట్టం, గజశాల దేవాలయాల నిర్మాణంలో సుల్తానుల సాంకేతిక పరిజ్ఞానంను విజయనగర రాజులు ఉపయోగించుకునేవారు. ఓకే, ఇదిగోండి. ఇంకా ఈరోజు 21 కదా, 22 కదా, 22 ఈ 8 రోజులలో ఖచ్చితంగా మనం సోషల్ మొత్తం తెలుగు కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు తప్పకుండా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. నేను 10th క్లాస్ స్టార్ట్ చేసిన 9th 8th వదిలిపెట్టానండి. తప్పకుండా 9th 8th 9th 10th చేసే మొత్తం ప్రయత్నం చేస్తాను. టెట్ వరకు, డిఎస్ వరకు నేను మీకు తోడుగా ఉంటాను. మీరు నా వీడియోస్కి మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఓకే, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. విజయనగర రాజుల నిర్మాణంలో ఒకటైన మహానవమి దిబ్బ 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 55 అడుగుల ఎత్తులో వేదికను నిర్మించారు. ఇది మన మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. ఇప్పుడు మీరు నీట్గా వినండి. ఇప్పుడు ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది. మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇచ్చినప్పుడే అంకెలన్నీ కన్ఫ్యూజ్గా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, విజయనగర రాజుల నిర్మాణంలో ఒకటైన మహానవమి దిబ్బ 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 55 అడుగుల ఎత్తులో వేదికను నిర్మించారు. ఇది 5 అంతస్తుల భవనం కంటే పొడవైనది. 200 సంవత్సరాలలో కనీసం 3 సార్లైనా దీని ఎత్తును పెంచి ఉంటారు. ఈ వేదికపై విజయనగర రాజులు నవరాత్రి పూజ, దసరా దర్బారును నిర్వహించేవారు. ఐరోపా నుండి విదేశీ రాయబారులు, ఇతర సుల్తానులు ఈ ఉత్సవాలకు హాజరయ్యేవారు. మొఘలుల కాలంలో శిల్పకళ చాలా ప్రసిద్ధి చెందింది. బాబర్ తన స్వీయ చరిత్రలో తోటల మీద తనకున్న మక్కువను వివరించాడు. ఈ ఉద్యానవనాలనే చార్ బాగ్ అని పిలిచేవారు. ఉద్యానవన నిర్మాణాలను అక్బర్తో మొదలైనప్పటికీ జహాంగీర్, షాజహాన్ వంటి చక్రవర్తులు ఢిల్లీ, ఆగ్రాలలో అందమైన ఉద్యానవనాలు నిర్మించారు. అక్బర్ నిర్మించిన సమాధులు మధ్య ఆసియా వాడైన తైమూర్ కట్టడాలను పోలి ఉంటుంది. ఇగో ఇట్లా ఇచ్చాడు. ఎవరి కట్టడాలను పోలి ఉంటుంది? తైమూర్ కట్టడాలను. ఎవరివి? అక్బర్ నిర్మించిన సమాధులు. ఇక్కడ నుంచి ఒక 4-10 క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. అక్బర్ ఏం నిర్మించాడు? సమాధులు నిర్మించాడు. సమాధులు ఎవరిని పోలి ఉంటాయి? తైమూర్ కట్టడాలను పోలి ఉంటాయి. లేకపోతే తైమూర్ కట్టడాలు ఎవరిని పోలి ఉంటాయి? అక్బర్ నిర్మించిన సమాధులను. ఇలా అందుకే ఒక్క పదం కూడా వదిలేయకుండా చదవాలి. టెక్స్ట్ బుక్స్ అయినా ఏవైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేసి ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్నపత్రం వస్తున్న సరళిని మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్వశ్చన్ నుంచి, ఒక సెంటెన్స్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ రావచ్చు. ఎంతో సబ్జెక్ట్ ఉంటే కానీ ఒక్క క్వశ్చన్ చేస్తలేము. ఎందుకంటే ఒప్పేది తప్పేది. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అంటే 5 క్వశ్చన్స్ మనకు తెలిసి ఉంటే ఏదో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయగలుగుతాం.
అంటే 1 మార్కు అది సగం మార్కు, డిఎస్సికి అయితే సగం మార్కు. అంటే ఎంతో సబ్జెక్ట్ తెలిస్తే కానీ 1 మార్కు రావడానికి అవకాశం లేదు. మొఘలుల నిర్మాణంలో మధ్య గోపురాల మీద నిర్మించిన గోళాకారపు పైకప్పులను, ఎత్తైన పొడవైన ముఖద్వారాలను ముఖ్య లక్షణాలుగా చెప్పుకోవచ్చు. హుమాయూన్ సమాధి మీద ఇలాంటివే చూడవచ్చు. హుమాయూన్ సమాధి ఢిల్లీలో కలదు. ఇది విశాల చార్బాగ్ ఉద్యానవనం మధ్యలో సాంప్రదాయబద్ధంగా నిర్మితమైంది. దీనినే అష్టబహిష్ట్ అని పిలుస్తారు. అష్టబహిష్ట్ అనగా 8 స్వర్గాలు. అక్బర్ నిర్మించిన సమాధులు మధ్య ఆసియా వాడైన తైమ్రుక్ కట్టడాలను పోలి ఉంటాయి. ఇంతకుముందే వచ్చింది కదా, మళ్ళీ వచ్చింది. చార్బాగ్ నిర్మాణము కాశ్మీర్లో కలదు. చార్బాగ్ నిర్మాణం ఎక్కడుంది? కాశ్మీర్లో ఉంది. దివానీ ఖాన్ లేదా దివానే ఆమ్లను షాజహాన్ కాలంలో నిర్మించారు. దీనినే చిహిల్ సుతూన్. ఇవి మీకు హార్డ్గా అనిపించండి, కానీ ఫస్ట్ చూసినప్పుడు ఎవరికైనా కొంచెం ఫస్ట్ స్టెప్ ఇది హార్డ్ అన్నట్టు. ఫస్ట్ ఒక్కసారి వింటే హార్డ్గానే అనిపిస్తుంది, రెండోసారి వింటే అది ఇంకా అలాగే మైండ్లో గుర్తుపట్టేస్తాం అన్నట్టు. బైహార్డ్ చేసుకోకుండా గుర్తుపట్టే స్థితిలో ఉంటాము. 1కి 2 సార్లు బుక్ అయినా 1, 2, 3 సార్లు చదవాలి. వీడియోస్ అయినా 1, 2, 3 సార్లు. ఎంత అండి, ఇది 20 నిమిషాలు కూడా లేదు. 20 నిమిషాలు లేనిది ఎక్కడైనా మీరు బ్రేక్లో స్కూల్లో ఉంటే కూడా మీరు బ్రేక్లో చూసుకోవచ్చు. మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, లంచ్లో తినుకుంటూ వీడియో పెట్టుకొని చూడవచ్చు. లేదు గృహిణీలు ఉన్నారు అని అంటే కిచెన్లో అవన్నీ తోముకుంటూ కూడా ఈ వీడియోస్ పెట్టుకొని చూసుకోవచ్చు. అంత అవైలబుల్గా ఉంటాయి. సో ఒకసారి ట్రై చేయండి. లేదా 40 రచించారు. దీనినే చిహిల్ సుతూన్ లేదా 40 స్తంభాల విశాలమైన గది అని అంటారు. షాజహాన్ సందర్శకుల కోసం నిర్మించిన విశాలమైన గది మసీదులను పోలి ఉంటుంది. రాజసింహాసనం కింద ఉన్న స్తంభాన్ని పవిత్రమైన ఖిబ్లాగా భావిస్తారు. ఢిల్లీలోని ఎర్రకోటలో షాజహాన్ నిర్మించిన న్యాయస్థానంలో రాజ న్యాయానికి సామ్రాజ్య ఆస్థానానికి మధ్య గల సంబంధాలను నొక్కి వక్కానిస్తుంది. వాసరాలో రాజసింహాసనము వెనక వైపు దైవ సంబంధిత పిట్రాడ్యూరా చిత్రాలు గ్రీకు దేవుడైన ఆర్పియస్ వేణువును వాయిస్తున్నట్లుగా కలదు. వసారాలో రాజసింహాసనం వెనక వైపు దైవ సంబంధిత పిట్రాడ్యూరా చిత్రాలు గ్రీకు దేవుడైన ఆర్పియస్ వీణాను వాయిస్తున్నట్లుగా ఉన్న చిత్రాలు ఉన్నాయి. 2 సార్లు వచ్చినాయి. ఏం కాదు, రివిజన్ అవుతుంది. ఓకేనా. షాజహాన్ కాలంలో ఆగ్రాలో ప్రముఖులు వారి గృహాలను యమునా నది ఒడ్డుపైన నిర్మించుకున్నారు. ఈ గృహాలు చార్బాగ్ మధ్యలో ఉండే విధంగా నిర్మాణం అయ్యాయి. తాజ్మహల్ షాజహాన్ యమునా నదికి ఎదురుగా ఉన్న ఉద్యానవనంలో నిర్మించాడు. చార్బాగ్ నమూనా ఉద్యానవనంకి దక్షిణం కలదు. ఢిల్లీలో కొత్తగా కట్టిన షాజహాన్బాద్ నగరంలో కూడా నిర్మించిన రాజభవనం నదికి అభిముఖంగా ఉంది. షాజహాన్ పెద్ద కుమారుడైన దారాషుకో వంటి ఉన్నతులకు మాత్రమే నది అందుబాటులో ఉండేది. మిగిలిన వారంతా తమ ఇళ్లను యమునా నదికి దూరంగా ఉన్న నగరంలో కట్టుకున్నారు. జోధాబాయి రాజమందిరం ఫతేపూర్ సిక్రీ పైకప్పును అలంకరించిన స్తంభాలతో కలదు. ఇది గుజరాత్ నిర్మాణ సంస్కృతిని తెలియజేస్తుంది. గోల్కొండ పాలకులైన కుతుబ్ షాహీలు కూడా మొఘలుల మాదిరిగా హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ చెరువు, గోల్కొండ కోట ఫౌండేషన్స్, నీటి మార్గాలతో కూడిన ఎన్నో ఉద్యానవనాలు, సుందరమైన సమాధులు వంటి విస్తృతమైన భవన నిర్మాణ కార్యకలాపాలను చేపట్టారు. ఈ కట్టడంలో పర్షియన్, మొఘలులు, దక్కన్ నిర్మాణ శైలిలు మిళితమై ఉన్నాయి. సో ఇక్కడి వరకు అయిపోయినాయి. ఇవి 2 సార్లు చూస్తేనే కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఓకే, ఈ ప్రాక్టీస్ బిట్స్ చూస్తే ఇంకొంచెం అర్థమవుతుంది. ఒకసారి 2 సార్లు. రాజేంద్ర 1 కాళీమాత విగ్రహాన్ని ఈ ప్రాంతం నుండి పొందాడు. ఏ ప్రాంతం నుంచి? బెంగాల్. కందరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించిన వారు ఎవరు? దంగాదేవుడు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఇల్టుట్మిష్ పూర్తి చేసిన సంవత్సరం ఏమిటి? 1229. 2 నిలువు స్తంభాలపైన అడ్డంగా దూలాలను ఉంచి పైకప్పు ద్వారాలు, కిటికీలను అమర్చిన విధానాన్ని ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సి. కార్బెల్ట్.
కందరీయ మహాదేవ శివాలయంను నిర్మించిన రాజులు ఎవరు? ఎవరు? బి. చందేల రాజులు. రాజరాజేశ్వర దేవాలయంను నిర్మించిన రాజు ఎవరు? ఎవరు? రాజరాజదేవుడు. సుల్తానును భగవంతుడని నీడగా ఈ చరిత్ర వర్ణిస్తుంది. ఏది? పర్షియన్ చరిత్ర. దెహ్లీ కుహానా వెలుపల పెద్ద జలాశయాన్ని కట్టించిన వారు ఎవరు? ఎవరు? సి. ఇల్టుట్మిష్. ఇవన్నీ చదివినట్టే ఉంటాయి కానీ మళ్ళీ పెట్టేటప్పుడు క్లారిటీ లేదంటే రివిజన్ చేయలేదని అర్థం. పాండ్య రాజైన శ్రీకుమార వల్లభుడు శ్రీలంక మీద దాడి చేసినప్పుడు శ్రీలంక రాజు ఎవరు? ఏ. సేనవన్. ఈ వీడియోస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి 100 లోపల కంటే 100 బయట వచ్చేటట్టే ప్రయత్నం చేస్తానండి. తప్పకుండా మీరు మోటివేట్ కావాలి. టెట్ ఎగ్జామ్ రాస్తుర్రు ఫ్రీగానే ఏదో అటెంప్ట్ చేద్దాం అన్నట్టు కాదు. ఇంకా ఎన్నిసార్లు చేస్తారు, ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఆడో తాడో ఇటో అటో తెలుసుకోవాలి. ఓపిక పట్టాలి కరెక్టే. కానీ ఓపిక పట్టినంతసేపు ఏం చేస్తారు? 100 లోపే ఉన్నాయి టెట్ అని అంటే ఇప్పుడు వస్తే అస్సలే గెలవదు. ఇక ఇటో అటో తెలుసుకోవాలంటే 100 మీదనే రావాలి ఖచ్చితంగా. నా వీడియో చూసేటోళ్ళకైతే తప్పకుండా 100 మీద రావాలనేది నా మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇంకా నేను మోటివేట్ చేస్తున్నా. ఓకేనా? తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని ఫాలో అయితే కాండి. సోమనాథ్ దేవాలయం వంటి పెద్ద దేవాలయాలను ధ్వంసం చేసి ఇస్లాం నాయకుడిగా ప్రసిద్ధి పొందినది ఎవరు? ఎవరు? గజనీ ముహమ్మద్. విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించిన రాజులు ఎవరు? ఎవరు? సి. విజయనగర రాజులు. చూస్తున్న ప్రతి ఒక్కరు కొంచెం కష్టపడితే కొంచెం పాజిటివ్గా వస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఎంతమంది మస్తు గంటలు చూస్తారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోతున్నారు సబ్జెక్టులా. లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది కదా. నేను తీస్తున్నందుకు కూడా నాకు ఫలితం కూడా దొరుకుతుంది. ఓకేనా? మహానవమి దిబ్బలో నిర్మించిన వేదిక ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది? 55 అడుగులు. విజయనగర రాజులు విరూపాక్ష, రామచంద్ర, కృష్ణ, విఠలనాయులను తమిళనాడులోని ఈ చక్రవర్తుల విధానాలను అనుసరించి అభివృద్ధి చేశారు. ఆన్సర్ ఈస్ 4th బీసీ. బి అనేది చోళరాజులు ఉంది, ఇక సి అనేది పాండ్యరాజులు ఉంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇది. అక్బర్ నిర్మించిన కట్టడాలు వీరి కట్టడాలను పోలి ఉంటాయి. ఎవరి కట్టడాలను? బి. తైమూర్. చిహిల్ సుతూన్ను నిర్మించిన వారు ఎవరు? ఎవరు? డి. షాజహాన్. ప్రపంచ ఖ్యాతి చెందిన తాజ్మహల్ను షాజహాన్ ఈ నదికి ఎదురుగా ఉన్న ఉద్యానవనంలో నిర్మించాడు. ఎక్కడ? డి. యమునా నది. తన స్వీయ చరిత్రలో తోటల మీద తనకున్న మక్కువను వివరించిన వారు ఎవరు? ఎవరు? సి. బాబర్. ఖువ్వత్ అల్ ఇస్లాం మసీదు ఎక్కడ కలదు? ఎక్కడ? డి. ఢిల్లీలో. షాజహాన్ పెద్ద కుమారుడు ఎవరు? ఎవరు? దారా షుకో. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు? ఎవరు? కుతుబుద్దీన్ ఐబాక్. ఖువ్వతుల్ ఇస్లాం మసీదు ఎక్కడ కలదు? డి. ఢిల్లీ. కందరీయ మహాదేవ శివాలయాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు? డి. సాధారణ శకం 999. తలుపుల మీద కిటికీల మీద ఉంచిన మొత్తం నిర్మాణపు బరువును కమానుల మీద మోపి కట్టే కట్టడాలను ఇలా అంటారు. ఏమంటారు? ఏ. ఆర్యుయట్. కుతుబ్ మినార్లోని మొదటి అంతస్తును కుతుబుద్దీన్ ఐబాక్ సుమారు ఈ సంవత్సరంలో నిర్మించాడు. సాధారణ శకం 1199. ఆ కాలంలో దేవాలయంలో అన్నింటికన్నా ఎత్తైన శిఖరం కలిగిన దేవాలయం ఉన్న నగరం ఏది? సి. తాంజావూరు. ట్రూ ఆర్చ్ ఈ శతాబ్దపు నాటిది. ఏ శతాబ్దం నాటిది? సి. 14వ శతాబ్దం నాటిది. కాకతీయులు ఓరుగల్లు కోట ఈ మధ్య దేవాలయం నిర్మించారు. ఎప్పుడు నిర్మించారు? స్వయంభూ శివాలయం. షాజహాన్ ఏ కాలంలో జమా మసీదును నిర్మించాడు? ఎప్పుడు? 1650 నుంచి 56. స్వర్ణ దేవాలయం ఇక్కడ కలదు. బి. అమృత్సర్. ఢిల్లీ మసీదులో ఉన్న ఒక శాసనం ప్రకారం గతంలో న్యాయ రూపకర్తలుగా పేరొందిన మోసెస్ పాల్మానా, ఇది సాల్మానో. ఇగో ఇక్కడ అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడ్డది, సాల్మాన్ వచ్చింది, ఇక్కడ పాల్మాన్ వచ్చింది. రాయండి, అది బుక్ చదివింటారు కదా. పాల్మానా సాల్మానా?
లకున్న గుణాన్ని ఇతనికి ఉన్నాయని పేర్కొంటుంది. సి. అల్లావుద్దీన్. ఇల్టుట్మిష్ కట్టించిన జలాశయంను ఈ విధంగా పిలిచేవారు. సి. ఏ మరియు బి. హౌజ్ ఏ సుల్తానీ రాజుగారి జలాశయం. ఓకే. 1. పాండ్య రాజధాని అయిన మధుర మీదికు దండెత్తిన సింహాల రాజు ఎవరు? బి. సేన 2. 11వ శతాబ్దంలో ఏ చోళ రాజు తన రాజధానిలో ఒక శివాలయాన్ని నిర్మించి దానిలో ఓడిపోయిన రాజుల నుండి తీసుకున్న లేదా బహుమతిగా పొందిన అనేక విగ్రహాలను నింపాడు. ఎవరు? రాజేంద్ర 1. గజనీ ముహమ్మద్ ఈ దేవాలయంపై దాడి చేసి నాశనం చేశాడు. డి. సోమనాథ్ దేవాలయం. మహానవమి దిబ్బ ఏ రాజుల నిర్మాణం? బి. విజయనగర రాజులు. దివానే ఖాన్ లేదా దివానే ఆమ్లను ఎవరి కాలంలో నిర్మించారు? బి. షాజహాన్. జోధాబాయి రాజమందిరం ఈ రాష్ట్ర నిర్మాణ సంస్కృతిని తెలియజేస్తుంది. బి. గుజరాత్. సాధారణ శకం 9వ శతాబ్దం నాటి శ్రీ వల్లభుడు డాష్ రాజు. డి. పాండ్యరాజు. పాండ్యరాజైన శ్రీకుమార వల్లభుడు శ్రీలంక మీద దాడి చేసి ఓడించి ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళాడు. బి. బుద్ధుని బంగారు విగ్రహం. గజనీ మొహమ్మద్ చోళ రాజైన ఏ రాజుకు సమకాలికుడు? ఏ. రాజేంద్ర 1. ఈ రాజు సింహాసనాన్ని అధిష్ఠించిన సందర్భంగా విరూపాక్ష దేవాలయంలో మూల విరాట్కు ఎదురుగా ఉన్న విశాలమైన గదిని కట్టించారు. డి. శ్రీకృష్ణదేవరాయలు. ఎవరి పాలన కాలంలో ఆగ్రాలోని ప్రముఖులు వారి గృహాలను యమునా నది ఒడ్డు వైపున నిర్మించుకున్నారు? ఎవరి? షాజహాన్. ఢిల్లీలోని ఎర్రకోటలోని ఎవరు నిర్మించిన న్యాయస్థానంలో రాజన్యాయానికి సామ్రాజ్య ఆస్థానానికి మధ్య గల సంబంధాలను నొక్కి వక్కనిస్తుంది? బి. షాజహాన్. షాజహాన్ ఏ కాలంలో జామీ మసీదును నిర్మించాడు? 1650 నుంచి 56 వరకు. సాధారణ శకం. శాసనాల ప్రకారం విరూపాక్ష దేవాలయంలో మొదటి విగ్రహ స్థాపన ఈ శతాబ్దంల మధ్య జరిగింది. బి. 9-10 శతాబ్దాలు. ఈ రాజులు ఆలయ గోపురాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. సి. విజయనగర రాజులు. విజయనగర రాజులు లౌకిక కార్యక్రమాల కోసం నిర్మించినది. ఏ. రాజమందిరాలు. షాజహాన్ పరిపాలనా కాలంలో రాజధాని నగరమైన ఆగ్రాలో ప్రముఖులు వారి గృహాలను ఈ నది ఒడ్డున నిర్మించారు. బి. యమునా నది. రాజసింహాసనం క్రింద ఉన్న స్తంభాన్ని పవిత్రమైన ఈ కట్టడంగా భావిస్తారు. బి. ఖిబ్లా. ఇవన్నీ ఇండైరెక్ట్గా లేవు కాబట్టి ఇది మొత్తం కంటెంటే. 3 సార్లు చదివిన కంటెంటే, మీరు 4 సార్లు చదివిన కంటెంటే. తిప్పి ఏమి ఇవ్వలేదు కాబట్టి మొత్తం బై హార్ట్ సిస్టమ్ లాగా వస్తుంది. చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒక్కసారి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. కుతుబ్ మినార్ ఎన్ని అంతస్తుల కట్టడం? ఎన్ని అంతస్తులు? 5 అంతస్తులు. కుతుబ్ మినార్ 5 అంతస్తులు. 11వ శతాబ్దం నాటి రాజేంద్ర 1 రాజు ఎవరు? బి. చోళరాజు. విరూపాక్ష దేవాలయం ఈ ప్రాంతంలో కలదు. సి. హంపి. కుతుబ్ మినార్ వసారాలో ఈ భాషలో శాసనాలు ఉన్నాయి. బి. అరబీ భాషలో ఉన్నాయి. చోళ రాజైన రాజేంద్ర 1కు కింది వారిలో ఎవరికి సమకాలికుడు? ఎవరికి? బి. గజనీ ముహమ్మద్. విజయనగర రాజుల నిర్మాణంలో ఒకటైన మహానవమి దిబ్బ ఎన్ని వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది? ఎన్ని? 55. బి. 11,000. ఇట్లా 11,000 అని ఒక్కసారి విన్నాక అది 4 ఆప్షన్స్లో పెట్టగలుగుతామండి. మహానవమి దిబ్బపై విజయనగర రాజులు నిర్వహించినవి ఏంటి? అవి ఏ మరియు బి. నవరాత్రి పూజ. బి. దసరా దర్బారు. ఎవరి సమాధిని బహిష్ట అక్కడ ఉండే కదా, ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ఒక్కసారి చూసుకోండి. ఎవరి సమాధిని అష్టబహిష్ట అంటారు అని పిలుస్తారు? సి. హుమాయూన్.
8 స్వర్గాలు అట్లా అంటే ఏంటిదంటే 8 స్వర్గాలు. షాజహాన్ కాలంలో నిర్మించిన చిహిల్ సుతూన్కు మరొక పేరు ఏంటిది? డి పైవన్ని. 40 స్తంభాల విశాలమైన గది. దివాన్ ఏ ఖాన్, దివాన్ ఏ ఆమ్ అంటే పైవన్ని. చిహిల్ సుతూన్. ఢిల్లీలోని ఎర్రకోటలో షాజహాన్ నిర్మించిన వసారాలో రాజసింహాసనం వెనుక వైపు దైవ సంబంధిత ఈ చిత్రాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఏ మరియు బి. పెట్రాడ్యూర చిత్రాలు గ్రీకు దేవుడైన ఆర్పియస్ వీణను వాయిస్తున్నట్లుగా ఉన్న చిత్రాలు. ఆన్సర్ ఈజ్ ఏ మరియు బి. ఓకే. ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్మాణ సముదాయం వద్ద ఉన్న వేణువు వాయిస్తున్న ఆర్పియస్ దేవుడి చిత్రం ఏ దేశ సంస్కృతికి చిహ్నం? చెప్పండి. డి గ్రీకు. షాజహాన్ నూతన రాజధానిని గుర్తించండి. 61ది బి షాజహానాబాద్. ఓకే. అష్టబిహిష్ట్ అనే ఉద్యానవనము వీరి సమాధి మధ్య ఉన్నది. ఇగో బి హుమాయూన్. ఎన్నిసార్లు వచ్చినాక గుర్తుండదా? మళ్ళీ గుర్తుండదా? ఇగో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది. జతపరచుము. చోళ రాజైన రాజేంద్ర 1 పొందినవి. నిలబడిన సూర్యుని శిల్పం. ఇట్లా ఇచ్చిండంటే ఇక ఆన్సర్ చూద్దాం ఒక్కసారి. ఓకే. ఇక ఆన్సరు 63ది 1వది బి. 1వది నిలబడిన సూర్యుని శిల్పం 1వది బి చాళుక్య నుండి. అండ్ రెండవది ఏ గణేష దుర్గాదేవి. రెండవది ఏ ఏంటిది? తూర్పు చాళుక్యులు. ఓకే. తర్వాత ఇక 3వది డి భైరవుని ప్రతిరూపం. డి ఒరిస్సా కళింగ రాజుల నుండి భైరవుని. తర్వాత 4th వన్ సి కాళీమాత. ఏంటిది? సి ఇగో బెంగాల్ వంశపాలకులు. ఇగో ఓకే. ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోరు, ఒక్కసారి చూస్తే వస్తుంది. ఓకేనా? ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది 7th క్లాసు. మీరు అన్నట్టుగా మొత్తం పట్టిన ఈరోజు 6, 5 మొత్తం లెసన్స్ చేసిన అండి. మీరు ఈరోజు కంప్లీట్ కావాలని అన్నారు కదా, మీరు అన్నట్టు ఉడుంపట్టు పట్టి మొత్తం 5 చేసిన కష్టమే అవుతుంది కొంచెం, ఎందుకంటే తలనొస్తుందండి. 5, 6 ఒకటేసారి చేస్తే, రోజు 2, 3 చేస్తే సరిపోతుంది. ఇక మొత్తం దీని మీదనే ఉండాలి. ఇక ప్రొద్దున సాయంత్రం అంటే ఎడిట్ చేయాలి, చాలాసేపు అవుతుంది కదా. సో అలాగా అయినా సరే ఒక్క లైక్, మీరు మీతోటి ఎక్స్పెక్ట్ చేసేది నేను మీ లైకే. ఒకసారి లైక్ చేయండి. ఓకే. ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. ఎక్కడ ఇంతవరకు అయితే బుక్లో ప్రింటింగ్ మిస్టేక్స్ అనేది రాలేదు. ఒకవేళ వచ్చిన నేను సెల్ ఫోన్ కొంచెం డిస్టర్బెన్స్ చేసిన, నా వాయిస్ ఎక్కడైనా తడబడినా, లేకపోతే వర్డ్స్ ఎక్కడైనా తడబడినా ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడైనా రాంగ్ అనిపిస్తే ఎవరైనా ఒక్కరైనా అక్కడ ఆన్సర్ ఇస్తారు. కాబట్టి ప్రింటింగ్ ఎక్కడైనా మిస్టేక్ అనిపించినా నేను ఫ్లోలో చెప్తాను. కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉండకపోయినా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఓకే. రేపటి నుంచి రేపు 22 కదా, 10th క్లాస్ స్టార్ట్ చేస్తాను. తప్పకుండా ఫాలో కండి. ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి 130 టార్గెట్ పెట్టుకోవాలి. 100 పైన రావాలి. 100 పైన వస్తేనే అటెంప్ట్ చేయండి. మరి అనవసరంగా ఆ రోజు కూడా టైం అంతా వేస్ట్ ఎందుకు చేయాలి? ఉద్యోగాలు ఉన్నోళ్ళు అంతే కదా. 2011 నుంచి రాస్తున్నారు టెట్, ఇంకా ఫెయిల్ అయినాము, ఇంకా 100 లోపలే ఉన్నామంటే ఆ తప్పు మనదే అన్నట్టు, అంతే కదా. ఆయన ఎన్నిసార్లు ఇచ్చినా, గవర్నమెంట్ ఎన్నిసార్లు ఇచ్చింది అనేది కాదు, ఎన్నిసార్లు ఇచ్చినా కూడా బుక్స్ చదవకపోవడమే, రివిజన్ చేయకపోవడం. ఇది తెలియదా సోషల్ మనకు? ఎన్నిసార్లు ఇల్టుట్ అనే ఏదో 6వ తరగతి నుంచి చదువుతున్నాం, మళ్ళీ రివిజన్ చేయకుండానే ఇదంతా ప్రాబ్లము. ఈసారి ఒక్కసారి చేయండి, తర్వాత అన్నీ చూద్దాము. ఓకేనా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.